హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయింది కదా. ఆ ప్రోమోలోనే చాలా డీటెయిల్స్ చెప్పేశారు, చాలా మ్యాటర్ ఉంది ప్రోమోలో. ఫస్ట్లీ మాట్లాడుకోవాలంటే నాగార్జున గారి డ్యాన్స్ గురించి. నాగార్జున గారు షోలో ఉన్నప్పుడు సాటర్డే సండే డ్యాన్స్ చేయడానికే చాలా కష్టపడతాడు. ఏదో ఫోర్స్ఫుల్గా బలవంతంగా వేసినట్టు ఉంటుంది ఆ డ్యాన్సు, తప్పదు కదా అన్నట్టు. ఎవరన్నా గెస్ట్లు అట్లా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఒక్క స్టెప్ వేయమన్నా కానీ అస్సలు వేయరు డ్యాన్స్. కానీ ఈసారి ప్రోమో కోసం నాగార్జున గారిని కూడా కష్టపెట్టారు. డ్యాన్స్ చేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. అయితే ప్రోమోలో చెప్పిన డీటెయిల్స్ ఏంటంటే ఏదైనా అన్లిమిటెడ్, కాకపోతే అడిగే ముందు ఆలోచించుకొని అడగండి. సత్య ఏమడుగుతాడు, నాకు అన్లిమిటెడ్గా కావాలన్నీ అని అడుగుతాడు. అప్పుడే పెద్ద ప్యాలెస్, గోల్డ్, ఫుడ్ అన్లిమిటెడ్, అమ్మాయిలు అన్నీ దొరుకుతాయి. అయితే ఆ తర్వాత ఒక అమ్మాయితో నాకు ప్రైవసీ కావాలని అడుగుతాడు. అడిగేది క్లియర్గా అడగడు, నాకు ప్రైవసీ కావాలని అడుగుతాడు. సో తీసుకెళ్ళి ఎడారిలో పడేస్తారు. సో అడిగేటప్పుడు జాగ్రత్తగా అడుగు, ఆలోచించుకొని అడుగు అని నాగార్జున ఒకటికి 2 సార్లు చెప్తాడు. కానీ అలానే అడుగుతాడు. అంటే బిగ్ బాస్లో ఏదైనా సరే అన్లిమిటెడ్, కాకపోతే ఆలోచించి మాట్లాడండి, ఆలోచించి అడగండి అని చెప్పకనే చెప్పారన్నమాట. సో ఇది బిగ్ బాస్ ప్రోమోలో మనకు వాళ్ళు చెప్పాలనుకుంది. ప్రోమో మాత్రం చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎగ్జైట్మెంట్ని పెంచుతుంది. షో చూడాలి, ఈసారి ఏదో కొత్త కాన్సెప్ట్ ఉంది అన్నట్లు. ప్రతిసారి వాళ్ళు పాపం చాలా బాగానే ప్లాన్ చేస్తారు, కానీ వచ్చే కంటెస్టెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది షో ఎలా అవుతుంది అనేది. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్, గొడవలు పడేవాళ్ళు, కాంట్రవర్సీలు ఇలా అయితే షో సక్సెస్ఫుల్ అవుతుంది. ఏదో డల్గా కూర్చొని మూడీగా కూర్చొని గేమ్స్ ఆడకుండా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఉంటే ఆ సీజన్ సక్సెస్ అవ్వదు అనమాట. సో అలాంటి వాళ్ళనే కష్టపడి ఏరి కోరి తీసుకుంటారు. సో ఈసారి మాత్రం బాగా గట్టిగా ప్లాన్ చేసినట్టే అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రోమోలో చూసినంత మాత్రం ఇది అర్థమైంది. ఇది సెకండ్ ప్రోమో. ఫస్ట్ ప్రోమోకి కంటిన్యూయేషన్గా ఈ ప్రోమోని రిలీజ్ చేశారు. అయితే ఇంకో ప్రోమో కూడా ఉంటుందేమో. సత్యాన్ని తీసుకొని ఎడారిలో పడేశారు కదా, ఆ తర్వాత ఏం జరుగుతుందని ఇంకో ప్రోమో రిలీజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంకా షోకి ఆల్మోస్ట్ సెప్టెంబర్ 1 అంటే ఇంకో 18 days ఉంది. సో ఆలోపు ఇంకో ప్రోమో రావచ్చు. ఇంకా అప్డేట్స్ చాలానే వస్తుంటాయి. సో ఇది బిగ్ బాస్ ప్రోమో. నిన్న ప్రోమోలో ఉన్న డీటెయిల్స్. ఏదైనా సరే అన్లిమిటెడ్, ఎంటర్టైన్మెంట్ అయినా, ఫన్ అయినా, ఏడుపైనా, నవ్వైనా, కష్టాలైనా, సుఖాలైనా అన్లిమిటెడ్ అనమాట. సో ఆలోచించుకోండి అని గట్టిగా నొక్కి వక్కానిస్తున్నారు. అంటే కంటెస్టెంట్స్కి ఇప్పటి నుంచే చెప్తున్నారనమాట. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యి వస్తారో చూడాలి. కంటెస్టెంట్స్తో పాటు ఆడియన్స్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఫుల్ ఫన్ ఉంటుంది. మీరు మళ్ళీ షో ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది, మీకు నచ్చుతుంది అన్నట్టు చెప్తున్నారు. సో చూడాలి. మరి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా బిగ్ బాస్ 8 కోసం, ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్, రివ్యూస్ వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో మధ్యలో అక్కడక్కడ మా పాప సౌండ్ వినిపిస్తుంటుంది. మధ్యలో వచ్చి చాలాసార్లు డిస్టర్బ్ చేస్తుంటుంది. వీడియో చేస్తుంటే చాలాసార్లు ఆపేసి నేను మళ్ళీ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఆమె గజ్జల సౌండ్, ఆమె మాట్లాడిన సౌండ్ వస్తుంటుంది అక్కడక్కడ. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.